సొసైటీ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా మేడం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం ఒక 1 మంత్ నుంచి అయితే చాలా టూ మచ్గా నాకు తెలిసి అయితే ఒక 20-30 ఇన్సిడెంట్ జరుగుంటాయి. ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రియురాల విషయంలో మోజులో కావచ్చు, ప్రియుడి మోజులో కావచ్చు. కానీ ఆడవాళ్ళే కాకుండా మొన్నటిదాకా ఆడవాళ్ళు ఎక్కువ క్రైమ్ చేస్తూ మనకు కనిపించారు. ఈ మధ్యకాలంలో అయితే ఇటు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా క్రైమ్లో కుటుంబ సభ్యుల్ని చంపుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? దీనికి మెయిన్ కారణం మెయిన్గా మహిళలకు అంటే ఒంటరితనం, నిరుత్సాహం, సమస్యలు, ఒక సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియలేకపోవడం, వరకట్న వేధింపు ఉండొచ్చు, భర్తతో విభేదాలు ఉండొచ్చు, అత్తతో విభేదాలు ఉండొచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడము, బిజీ లైఫ్, అంటే ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్కి వెళ్ళడము, సమాజంలో గౌరవంగా బతకాలి అంటే ఎలా బతకాలి, ఉద్యోగాలు లేకపోవడము, మహిళలకు సమాన హక్కులున్నా కూడా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి తెలియకపోవడము, అంటే ఇక ప్రతి క్షణికావేశం అది మెయిన్గా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు జరిగిపోవాలి అనే దాని గురించి. ఇప్పుడు ఇవాళ ఒక వాయు లేదు, వరస లేదు, అసలు ఇక్కడ ఆడ చెప్పం మగ చెప్పం రెండు ఈక్వల్గా అయిపోయినాయి. అప్పుడు సమాన హక్కుల్లో సమాన భాగం కావాలనుకున్నాము, అన్నిట్లో మగవారితో సమానంగా, కానీ ఇప్పుడు క్రైమ్లో కూడా మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా పడిపోయి. అంటే నేను అనేది ఏం సార్ అంటే మనం ఎక్కడున్నాం సమాజంలో అనిపిస్తుంది. ఇవాళ వైష్ణవి కేసు చూసి ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, వద్దు ప్రేమ వివాహం, అబ్బాయి వచ్చేసి నాకు ఈ అమ్మాయి అని కావాలి అని చెప్పి ఎంబడిపడి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంబడిపడి ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవడం, ప్రెగ్నెంట్ రావడం, ఫస్ట్ టైం తీయడం, రెండోసారి ప్రెగ్నెంట్ రావడం, తర్వాత 3 నెలలకే 6 నెలలకే ఆమె అంటే ఇష్టం లేకపోవడం, ఆమెను కత్తితో పోడవడము, చంపడము. అట్ ద సేమ్ టైం మనము వైజాగ్లో గాజువాకలో మౌనిక ఆయన నావీలో చేస్తాడు, ఒక ఆఫీసరు, పెళ్ళైన వాడంటే పెళ్లి కానప్పుడే వీళ్ళిద్దరికి పరిచయాలు. సో ఆ అమ్మాయిని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను డబ్బులు అడుగుతుందని అంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనం చూసి జడ్జిమెంట్ చేయలేము. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు వాళ్ళు. అయితే మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంబంధం చేసుకున్నాడు. అట్లా ఎందుకు చేసుకున్నాను ఈ అమ్మాయి అడిగిందో మనకు తెలియదు కదా. అయినా కూడా మళ్ళీ భార్య ఉంది. నేను ఒకటి అనేది ఏంటంటే ఇక్కడ అమ్మాయిని మనం తప్పు పడడానికి లేదు, ఇద్దరు తప్పు ఉంది ఇక్కడ. కాకపోతే ఎక్కువ శాతం ఏమంటారంటే ఈ అమ్మాయికి తెలియదా, పెళ్ళయిందని తెలియదా, పోయింది అట్లా చేసింది, ఎందుకు అట్లా చేసింది అనేది మనం అనుకుంటాం. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే ఎవరైనా మనం ఇందాక అన్నట్టుగా చెప్పుకోనికే కొన్ని సమస్యలు, తల్లిదండ్రులు చెప్పుకునే సమస్యలు ఉంటాయి, ఫ్రెండ్స్తో చెప్పుకోలేనికి ఉంటాయి. కొంత వాడు ఏం మాట్లాడాడో, ఎక్కడ అట్రాక్ట్ అయిందో అట్లా ఒంటరిగా ఉంటారు కదా సార్. ఆ అమ్మాయి వెళ్ళింది అంటుంది, మరి అతను అయిపోయింది అప్పటికి ఫుల్ స్టాప్ చేసి భార్య ఉంది, డెలివరీకి వెళ్ళింది. మరి భార్య డెలివరీకి వెళ్ళినాక మళ్ళీ ఈమెతో ఏం అవసరం ఉంది? అవునా కదా చెప్పండి. పిలుచుకోవడము, అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అందుకే చంపినట్టు, డబ్బులు డిమాండ్ చేసే కానీ ఆ అమ్మాయి అకౌంట్ కూడా చూసినట్టున్నారు, డబ్బులు ఉన్నాయి అంటున్నారు, అమ్మాయి పని చేసుకుంటుంది చక్కగా ఉంది, డబ్బుల కోసము డిమాండ్ చేసేదైతే బయట వచ్చి చెప్పుకోవాలి, సమస్య ఏముంటుంది సార్, చంపుకోవడం ఏముందుకు, చంపడము ఇదంతా ఎట్లా అవుతుంది అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా వాడికి ఏం కాలేదు నాకేమవుతుందిలే 90 రోజులలో బయటికి పోతాం వస్తాము అనేది మన భారతదేశ చట్టాలు అట్లున్నాయి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ లేవు కదా, ఉన్నాయి చట్టాలు, మా బోలెడు ఉన్నాయి చట్టాలు. ఇదొక సైడ్ అయితే ఇక్కడ ఆమన్గల్లో పులిగొంతండ అక్కడ కవిత రామదాస్ ప్రేమ వివాహం 16 సంవత్సరాల క్రితం. వాళ్ళు మంచిగానే ఉన్నారు, 3 ఆడపిల్లలను అన్నారు. కొడుకు కోసం అని అట్లా 1 2 3 3 ఆడపిల్లల తర్వాత బాబు పుట్టాడు. బాబు నాకు వారసుడు కావాలి అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ ఒకటే దగ్గర పని చేసుకునేటోళ్ళు. అతనికి బాగా విపరీతమైన అనుమానం అనమాట. అనుమానంతో గంజాయి మత్తు దాగి మత్తులో ఉండి అక్కడ భార్యని చంపాడు రోకల్ బండతో. బాబుని అయితే ఘోరంగా చంపాడు. తర్వాత చిన్న పాపని, ఈ ముగ్గురిని. కాకపోతే చిన్న పాప ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది. ఏంటి కారణం ఏంటి అంటే ఇంకా గంజాయి మత్తులో ఉన్నారు, అనుమానం. అంటే మొత్తం ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమె మీద ఒక అనుమానం అనమాట. ఆమె కొంచెం మంచి చీర కట్టుకుంటే కూడా ఓర్వడంట. మొన్న రీసెంట్లీగా కూడా
ఏదో చీర కట్టుకుంటే అందరి ముందరనే చీర ఇప్పించి తగలబెట్టేసిండంట. తన మానసికంగా మరి తను పరిస్థితి బాగాలేనట్టు అనిపించింది. అట్లా ఆమె కొన్నిసార్లు కూడా బయటికి పోయి బతికినా కూడా మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ ఉందాము అని చెప్పి అట్లా అలా పిల్లలు తండ్రి పిల్లలను చంపడం అంటే ఎక్కడ ఉందా సమాజంలో? ఇప్పుడు ఎంతున్నా కూడా ఇవాళ తల్లిని చంపిండు, ఆ పిల్లల రోదన చూస్తే అబ్బా అసలు వర్ణాదిత్యం సార్. తల్లి లేదు, తండ్రి లేడు, తండ్రి జైలుకి పోయిండు, తల్లి చనిపోయింది, ఆ పిల్లలు ఎవరు చెప్పుకోవాలి? తాతయ్య లేడు, నానమ్మ ఉంది, ఆమెకు చేతనైతే లేదు. పరిస్థితి ఏమిటి? ఎందుకు మనం ప్రేమ వివాహాలు చేసుకోవాలి? ఎందుకు మన ఆనందం కోసం పిల్లలను పుట్టించాలి? ఎందుకు వాళ్ళని అనాథం చేయాలి? ఎందుకు? నేను అనేది ఒకటే సార్, సమాజంలో మీరు పిల్లల్ని సాధగలుగుతారు అనుకున్నప్పుడే, ఇద్దరు కలిసి పిల్లల్ని సాధగలుగుతున్నప్పుడే కనండి. ఎందుకు ఇవాళ పిల్లల్ని కానీ రోడ్ల మీద పడేయడం? ఇవాళ వాళ్ళ కోసము ఇప్పుడు గవర్నమెంట్లను నిందించడము, కోర్టులను నిందించడం, పోలీస్ డిపార్ట్మెంట్ నిందించడం తప్పు ఎవరిది సార్ ఇక్కడ అనేది మనం ఆలోచించాలి. చట్టాలు ఒకవైపు అయితే ఇప్పుడు అసలు శిక్ష ఎవరికి ఇద్దాం? ఇప్పుడు తండ్రి ఉంటే చూసుకుంటాడంటే పిల్లలు భయపడుతున్నారు, ఆయన వచ్చిందనుకో మమ్మల్ని కూడా చంపేస్తారని. ఆ చిన్న వయసులో చదువుకోవాల్సిన పిల్లలు సైకాలజీగా మా నాన్న అంతకుడు అన్న తర్వాత రేపు ప్రపంచానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు? అదొక దిక్కు. ఒక దిక్కు ఇక్కడ కరీంనగర్లో చిన్న కౌల పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి, ఆడపిల్లలు అని చెప్పేసి అనుమానంతో ఆడపిల్లలే అని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలని చంపడం తండ్రి. అసలు ఇది సమాజం ఎక్కడ పోతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అసలు రోజుకొకటి సార్, కూకుడుపల్లిలో భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇద్దరు పిల్లలని చంపేసి ఈమె చచ్చిపోవడం. ఆ మధ్యకాలం చూస్తే విజయశాంతి గారు ఇద్దరు పిల్లలు, వాళ్ళైతే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది, ఆమె ఫైనాన్షియల్ గా కూడా బాగుంది, వాళ్ళ హస్బెండ్ మధ్యలో ఇద్దరు భార్య భర్తల మధ్యలో గొడవలు కూడా లేవు. ఆమెకి డిప్రెషన్, ఒంటరితనం, ఎవరు చెప్పుకోలేకపోవడం, చెప్పుకుంటే ఏమవుతుందని పరువు. మళ్ళీ ఈ పరువు కూడా ఒకటే ఉంటాయి కదా సార్, ఒకటి చెప్పుకోవద్దని. కానీ నేను అనేది ఏంటంటే పరువు మర్యాద ఇవి లేకపోయినా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బతకలేరు, పరువు కోసమే బతుకుతారు. ఎందుకు బతుకుతారు? మనం ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మనము అమృతది చూసాము, మిర్యాల కూడా ఇవాళ పరువు హత్య, అల్లుని ఆయన చంపడము, మామ సూసైడ్ చేసుకోవడం, వీళ్ళిద్దరు విధవరాలు కావడం. వాళ్ళు అక్కడ కొడుకును పడగొట్టుకున్నారు, వాళ్ళు అల్లుని పడగొట్టుకున్నారు, భర్తను పడగొట్టుకుంది. ఇప్పుడు ఆ ప్రణయ్కి కొడుకుకు తండ్రి లేడు, ఇక్కడ భర్త లేకపోవడం, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒంటరి మహిళలు. ఇప్పుడు పరిస్థితి ఏంది? దీనివల్ల సమాజంలో ఏం పరువు ఎక్కడ వచ్చింది సార్? వాళ్ళ కుటుంబం అంతా సఫర్ అయింది, వాళ్ళ కుటుంబంలో బాబాయ్ జైలుకి పోయొచ్చు. ఈ ప్రేమ వివాహాల వల్ల ఏం సాధిస్తున్నాం మనం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. పరువు గురించి అంతగానో లైఫ్ అంటే కూడా పరువు ఇది కాదని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నెల్లూరులో మొన్న పరువు గురించే కదా బిడ్డను గుండెల మీద కూర్చొని చంపాడంట. అది ఈ మధ్యలో నిన్న మొన్న తెలిసి, పొద్దున్న లేస్తే 10 మర్డర్లు, 4 ఆత్మహత్యలు, 4 అత్యాచారాలు. పేపర్లల్లో సోషల్ మీడియా ఇది తప్ప ఇంకేమైనా వస్తుందా? నేను అనేది ఏంటి సార్ అంటే కొన్ని కౌన్సిలింగ్స్ ఇప్పించాలి, లేదు అంటే ఒక అవగాహన సదస్సులు పెట్టాలి. అసలు నాకు తెలిసి ఇప్పుడు స్కూల్ నుంచే పెట్టాలని అనిపిస్తుంది. స్కూల్ నుంచి పెట్టాలి. ఎందుకంటే ఒకప్పుడు అంటే అమ్మమ్మలు నానమ్మలు ఇంకొకటి అదే మీకు చెప్పకపోవడం, ఫస్ట్ చెప్పడం అనేది ఏంటంటే దీనికి అన్నిటికి కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలలో 10 మంది పిల్లలు ఉండరు, అప్పుడు మంచిగా సాధేటోళ్ళు. ఎందుకంటే అంటే గొడవలు జరగకపోయేది. ఇప్పుడు గొడవలు జరిగితే 10 మంది పిల్లల్ని ఎలాగంటారు సార్? ఎలాగంటారు? అప్పుడు ఏ డాక్టర్లు ఉన్నారండి? ఏ మంత్రసార్లు ఉన్నారండి? ఇప్పుడు ఎవరు వచ్చి మనకి పెద్దగా చెప్పేటోళ్ళు ఉన్నారు? అప్పుడు ఇప్పుడు అందరు వచ్చి ఇప్పుడు ఏమైనా అడ్వకేట్లు ఉన్నారా? అది ఉన్నారా? పంచాయతీ అయితే ఊర్లోనే మాట్లాడుకుంటారు, సర్ది మనిగింది. ప్రేమ వివాహాలు అప్పుడు చేసుకున్న ప్రేమ వివాహాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సార్. అప్పుడు ఒకరు ప్రేమించేటోళ్ళు ఒకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది సార్? నీళ్ళు అంత టాష్, అసలు ప్రేమ లేదు, దోమ లేదు, ఏమి లేదు. మొత్తం ఎంతసేపు చూసినా ఆర్థిక బంధాలే, ఆర్థిక బంధాలు లేవు. బంధాలు అనుబంధాలు లేవు, ఆర్థిక బంధాలే. ఎక్కడ చేసినా అప్పటి వరకు క్షణికానందం అంటే అట్రాక్షన్, అంతకు మించి తప్ప ఇంకా వేరేది ఏమి లేదు సార్. రోజు మనం ఇలా చెప్పుకుంటున్నాము, ఎక్కడ సమస్యలు. నాకు రోజుకొక 100 ఫోన్లు, రోజుకొక 100 మెసేజ్లు. భర్త టార్చర్ ఉంది, ఇట్లా ఉంది. ఫస్ట్ పెళ్లి ప్రేమించినప్పుడేమో అమ్మ నాన్న విలన్లు అయిపోతారు, తర్వాత మళ్ళీ 3 నెలలకు అమ్మ నాన్న ఇంటికి వస్తారు. ఇప్పుడు కూడా నాకు ఒక ఫోన్ వచ్చింది, సికింద్రాబాద్ అట, ప్రేమించి పెళ్లి చేసుకుందంట, 3 నెలలు అయిందంట, శారీరక హింసిస్తుండు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర రాలేక, ఇక్కడ అత్యంటి వాళ్ళు ఉంచుకోలేక, ఇలాంటి వాళ్ళకు షెల్టర్ అనేది సఖీ సెంటర్స్ ఉంటాయి. ఈ అవగాహన సదస్సు ఎవరు చెప్తారు సార్? ఇది నేను అనేది ఏంటంటే బేసిక్గా 9th 10th నుంచే స్కూళ్ళలో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎవరిని ఆశ్రయించాలి. ఒంటరితనం అనేది ఏముంటుంది సార్ అంటే ఎవరితోనైనా మన బాధని చెప్పుకుంటే బాగుంటుంది, ఒక వ్యక్తి లేకపోవడం. ఒకవేళ ఒంటరి మహిళ అంటే భర్త ఉన్నా కూడా కొన్ని భర్తకు చెప్పలేని సమస్యలు ఉంటాయి, ఒక మంచి స్నేహితులు ఉండాలి.
లేదంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళకి ఆర్థికంగా కరెక్ట్ లేకపోవడం కూడా, పోటీ నేపథ్యం, అంటే చుట్టుపక్కల వారు బాగా డబ్బులు ఉన్నాయి మనం కూడా అలా ఉండాలి అనడం, చుట్టుపక్కల వారు ఇది కొనుక్కున్నారని చెప్పేసి ఒకేసారి ధనవంతులంగా లావిష్ లైఫ్కి అలవాటు పడడం అమ్మాయిలు. అంటే ఇది ఎక్కడ అవుతుందంటే ఇవన్నీ కారణం ఏంటంటే చట్టాలు ఒకటి లేకపోవడం ఒకటి, సోషల్ మీడియా మెయిన్గా సోషల్ మీడియాలో. ఇప్పుడు మనము గాజువాకలో జరిగిన సంఘటన అయితే సేమ్ మన మీర్పేటలో భార్యని కుక్కర్లో ఉడకబెట్టి చంపేసి మొత్తం బొక్కలు లేకుండా చేసిన చూడు, వాడు ఆర్మీ ఆయన నేవీ, సేమ్ టు సేమ్ అలాగే చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి తలకాయ కూడా మొత్తం ఎక్కడ లేకుండా కాల్ చేసి వచ్చినాడు. అంటే వీళ్ళు ఇంత ధైర్యంగా చేసేసి మళ్ళీ వీళ్ళు బయట ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ భార్య, ఇప్పుడు పుట్టిన పాప, ఇప్పుడు చనిపోయినామే, వాడి నలుగురు జీవితాలు స్పైల్ అయినాయి. వీళ్ళు ఏం సాధిస్తున్నారు అనేది ఎందుకు ఆలోచిస్తలేదు. మానసిక పరిస్థితి బాగాలేకపోవడమేనా, లేకపోతే ఏంటి అని అనిపిస్తుంది. చూడడానికి బాగానే ఉంటారు మీదికి, కానీ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మీరు కూడా డిస్కషన్స్ పెట్టడం కూడా కొంతమందికి విన్నప్పుడు ఒక ఒక భరోసా అనేది ఉంటుంది. మీరు కూడా కొన్ని ఈ ఛానల్స్ ద్వారా వీక్లీ వన్స్ మంచి మంచి వక్తలను తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ఏంది, ఎలా ఉండాలి, కోపం వచ్చినప్పుడు లేకపోతే బాధ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించినప్పుడు మనం సార్ మా అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. మనకి ఇలా భగవంతుడు ఇంత మంచి మానవ జన్మ ఇచ్చినప్పుడు ఇంకా ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు ఏముంది సార్, ఇప్పుడు అందరం ఈక్వల్గానే ఉన్నాము. ఇవాళ హ్యాపీగా ఆడపిల్లలు ఉంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ కట్నాలు పెద్దగా అప్పట్లాగా కట్నాల గురించి కూడా లేదు, కాకపోతే ఉన్నాయి వరకట్నం అనేది, కానీ అంతగా లేవు. ఒకప్పుడు వరకట్నం కేసులు ఎక్కువ అయ్యేవి, ఇలా మొత్తం హత్యలు ఆత్మహత్యలు. మగ ఆడ ఈక్వల్ గా సమానంగా ఉన్నారు. ఇక నువ్వు చంపు నేను చంపుతా, వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఖరాబ్ అయ్యి సఫర్ అవుతున్నారు, అనాథలు అయిపోతున్నారు. నేను అనేది అదే, వీళ్ళు ప్రేమించుకుంటప్పుడే ప్రెగ్నెంట్ తో నుండే పెళ్లి చేస్తున్నారు కొంతమంది. అప్పుడు అప్పటి వరకు నేను అనేది ఏం సార్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఇంట్లో కలిసి పెళ్లి చేసుకున్నా అట్లీస్ట్ ఒక 1 year 2 years పిల్లలు లేకుండడం కరెక్ట్ ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి అవగాహన అనేది ఉంటలేదు. అవగాహన లేకపోయినప్పుడు ఏంటంటే ఇష్టం లేకుండా విడిపోండి, హ్యాపీగా బతకండి. కానీ అప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది, 1 year 6 months బాబో పాపనో ఉంటున్నారు. వాళ్ళు అప్పుడు ఎవరు పంచుకోవాలి, భర్త వెళ్ళిపోతాడు, కామన్గా అమ్మాయి తీసుకుంటాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంది, చేసిన పాపానికి ప్రేమించిన పాపాన్ని 3 నెలలు 6 నెలలు సంవత్సరం జీవితాంతం ఈ పాపను చూసుకుంటూ ఈ బాబుని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉండలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటూ మళ్ళీ వాడు హరాస్మెంట్ చేయడం, నువ్వు ఎవరికి పుట్టిన కొడుకో ఎవరికి పుట్టిన బిడ్డ నేనెందుకు వాడనడం, మళ్ళీ అక్కడ ఆమె సఫర్ కావడం, తల్లి మనసు ఊరుకోదు కదా, సఫర్ కావడం, మళ్ళీ వాడితో గొడవ, మళ్ళీ వీంతో. అంటే ఎటొచ్చినా ఆడదాని జీవితము పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఇవన్నీ మనకు తెలిసినా కూడా అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడతలేరు, ఎవరు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు అనేది మెయిన్. ఉగ్గుపాలతోని మీరు కోట్లు సంపాదించకండి, విద్యాబుద్ధులు నేర్పించండి, పిల్లలు ఎక్కడ పోతారో చూడండి. మనం చూడకపోతే ఎవరు చూస్తాడు సార్? ఇవాళ మనం ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వాలని అంటే ఏమొస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చి? అంటే సొసైటీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు గతంలో చాలా కేసులు చూశారు కదా, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా మీరు చాలా మంది కలిసి ఉంటారు కదా, ఆ నేరం చేసిన వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి? ఇప్పుడు నేరం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఖచ్చితంగా దొరుకుతున్నారు. ఇప్పుడు ఫలానా హత్య చేసి తప్పించుకున్నాడు అనేది దాదాపుగా ఈ మధ్యకాలం మనం చూడలేదు, చాలా 100కి 1 కూడా ఉండవు. అలాంటిది దొరికిపోతాము, శిక్ష పడుతుందని తెలిసినప్పుడు ఎందుకు ఈ నేరాలు పెరుగుతున్నాయి? మీరు వాళ్ళు అన్నీ తెలుస్తుంది సార్. 90 రోజులు లోపల ఉండొస్తాం, ఆ టైంకి అది అయిపోవాలంతే. ఎంత ఉన్నా మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ప్రత్యూష కేసు చూద్దాం. ప్రత్యూష కేసు ఆల్మోస్ట్ 2002 అనుకుంటా, 24 years తర్వాత వాడు శిక్ష పడింది. 24 years తర్వాత ఎన్ని రోజులు శిక్ష పడింది? 5 years. ఆ 5 years వాడు ఏం చేశాడు, సుప్రీంకోర్టు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వెళ్ళినాక ఏమైంది, 3 సంవత్సరాలు చేశాడు. 3 సంవత్సరాలు ఎంత పడుతుంది, డే అండ్ నైట్ చూసుకుంటే 1.5 year ఈజీగా వాడు ఏదో మలేషియానో ఎక్కడో సింగపూర్ పోయినట్టు పోతాడు వస్తాడు. ఇప్పుడు దీనివల్ల ఎవరు సఫర్ అయ్యారు, వాళ్ళ మదర్. 24 సంవత్సరాల తర్వాత వాడికి ఈ అమ్మాయిని చంపితే వాడికి శిక్ష 1.5 సంవత్సరం. ఇది మన దగ్గర ఉన్న చట్టాలు. ఇలాంటి వాళ్ళని మనం అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి అప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. స్టార్టింగ్ లో బాగానే ఉంది, మళ్ళీ నిర్వీర్యం అయిపోయింది. పొద్దున్న లేసే మనం వచ్చి మాట్లాడడమే. ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి, తప్పట్లేదు వెళ్ళడం, కానీ భరోసా కలిపి నీకు వాళ్ళకి ఏదో చేద్దామని కాదు, సరే ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పడం. ఇప్పుడు అక్కడ ఉన్న 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్న నామనగల్ పోయినా, సరే వాళ్ళకు చదువు నిమిత్తం పెద్దగా ఇప్పుడు కోట్లు అడగట్లేదు, వజ్రాలు వైడీరాలు, ఎట్లాగో హాస్టల్లో చదువుతున్నారు. వచ్చినప్పుడు మినిమం 5,000 10,000 వాళ్ళకి బుక్స్ కోదానికి కావాల్సింది ఏమైనా ఉంటే
మనం ఇవ్వగలుగుతాం అనే స్థాయిలో మనం ఉన్నాం. అట్లా మనం ఎంతమందికి చేస్తాం చెప్పండి అనేది నేను అంటే ప్రతి ఒక్కరము సంధ్యకు ఒక దగ్గర ఆర్థికంగా సాయం చేయొచ్చు, ఓ దగ్గర మాట సాయం చేయొచ్చు. ఇక్కడ బతుకున్నప్పుడు ఇక్కడ నిన్న కూడా ఇక్కడ ఒకటి జరిగింది మాదాపూర్లో. భర్త 18 రోజులు చనిపోయి అత్తమామ సామాన్లు మొత్తం 2 పిల్లలతో బయటపడేసిండు. నిన్న సాయంత్రం అటు వెళ్ళి వచ్చినాం. చిన్న పిల్లలు 11 సంవత్సరాల అమ్మాయి మెచ్యూర్ కూడా అయింది. ఆమెకు 38 ఏళ్ళు ఉంటాయి. భర్త చనిపోయిండు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? అత్తమామ ఇప్పుడు మరి 20 రోజుల నుంచి జరుగుతుంది. మాదాపూర్ కూటవేడు దూరంలో ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది. ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఇది సివిల్ మ్యాటర్ అంటారు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటివి చూసినప్పుడు సమాజంలోనే మార్పు రావాలి. సమాజమే ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలి. కోర్టులు ఇవి సివిల్ మ్యాటర్ అని వీళ్ళు కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే మీరు మా అత్త ఏమంటున్నారు, మీ పిల్లలు మాకు పుట్టలేదు, మా కొడుకుకు పుట్టలేదు, DNA టెస్ట్ చేయాలని. లాంగ్ ప్రాసెస్. అప్పటి లోపల ఈ సామాన్ బయట పడేసారు. ఆ అమ్మాయికి పీరియడ్ వచ్చిందంటే చిన్న పాపకి. ఆ పాప వాష్రూమ్స్ దగ్గరనే వండుకుంది, అక్కడనే ఉన్నారు. ఇవాళ పట్ల భద్రత లేదు. ఆ గేట్ అవతల వండుకుంటే రాత్రిపూట ఎవడొచ్చి ఏం చేస్తే పరిస్థితి ఏంది? ఎవడు చూస్తాడు? మన లాంటి వాళ్ళం 1 రోజు పోతాం, 2 రోజులు పోతాం. వాళ్ళ పరిస్థితి ఎందుకు? మనసి కూర్చోవాలి సార్. నేను అనేది ఏంటంటే ఎంత పెద్ద సమస్య కానివ్వండి సార్, కూర్చొని చర్చించుకుంటే డెఫినెట్ గా దానికి ఒక ఆన్సర్ అని దొరుకుతుంది. మనం అనేది ఏంటంటే జీవితంలో జైళ్ళ కాలం మనం ఉండం. ఒక్కసారి 1 గంట సేపు శ్మశానాల కాడ పోయి కూర్చొని చూడాలి మనం. ఆ కాశీనో అక్కడనో ఒక దగ్గర పోతే మంచి మంచి మేధావులు కాలగర్భంలో కలిసిపోతున్నారు, బూడిద అయిపోతున్నారు. ఎవరికండి జీవితం? ఎవరికి శాశ్వతం? ఇవాళ చనిపోతారు, ఇవాళ 1 రేపు 2. భార్య ఎవడు, పిల్లలు ఎవరు, ఆస్తి ఎవరు, అంతస్తులు ఉన్నంతసేపు హ్యాపీగా వండుకుంటూ హ్యాపీగా నలుగురు సాయం చేయకపోతే ఒకరికి హాని చేయకు. ఎవరో ఒకరు, ఆడపిల్లనా మగ పిల్లనా, ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సామాజిక మాధ్యమాల ద్వారా రోజు ఒకటి చూస్తున్నాం, సమస్య ఎందుకు దొరకట్లేదు అనేది. కాబట్టి గవర్నమెంట్ మీద మాత్రం బాధ్యత ఏంటంటే ఒక అవగాహన, చట్టాలలో అవగాహన సదస్సు అయితే ఉండాలి సార్. మీ నుంచి గవర్నమెంట్కి ఎటువంటి అప్పీల్ చేసేటువంటి ఉద్దేశం? నేను ఒకటే చెప్తున్నాను సార్, గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అంటే కాంగ్రెస్ సార్, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని కాదు, ఏ గవర్నమెంట్లో వచ్చినా భద్రత అనేది, భరోసా అనేది చాలా ముఖ్యం, ఆడ కానీ మగ కానీ. తర్వాత వచ్చేసి మీరు అన్నట్టుగా ఒక అవగాహన సదస్సు అనేది, ఒక కౌన్సిలింగ్ అనేది స్కూలింగ్ నుంచే ఉండాలి. పేరెంట్స్ మీటింగ్ అని పెడతారో తూతూ మంత్రంగా పెడతారు. ఈ పేరెంట్స్ మీటింగ్ అని వీక్లీ వన్స్, కౌన్సిలింగ్ అనేది పిల్లలకి ఒక క్లాస్ ఉండాలి. టీచర్ కూడా పిల్లల వాడు స్టూడెంట్ ఏంది, వాడు ఏ పరిస్థితి ఏందని టీచర్ తెలిసిపోద్ది. అలాంటి వ్యక్తులకి మనం కొన్ని చెప్పకుండా చెడిపోతారు. చెప్పకపోతే కూడా కొంతమంది చెడిపోయే అవకాశం. ఇప్పుడు చాలా మంది కొన్ని మా వీడియోస్ చూసినప్పుడు చెప్తారు, మీరు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారండి, మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం వస్తుందండి, అమ్మ నాకు బ్రతకాలనిపిస్తుందండి, మీ వీడియోస్ చూస్తాను. నాకు మొన్న ఒక విశాఖపట్నం నుంచి వాళ్ళ కొడుకు చనిపోయి 3 సంవత్సరాలు అంటే సార్, రిటైర్మెంట్ జడ్జి. మొన్న మనం కట్టుబాట్లు సాంప్రదాయాల గురించి ఆ వీడియోలు మాట్లాడినప్పుడు అది చూసి ఆయన నాకు కాల్ చేశారు. ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు అమ్మ సమాజంలో ఇంకా మాట్లాడడంలో. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ ఇలా మాట్లాడడం అనేది. అంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిరుపతిలో టీటీడీలో వేస్తాడంట ఆయన, సిఐఓ ఎస్ఐఓ. ఆయన అక్కడ ఆయన వీడియోలు చూసి ఆయన చెప్తున్నాడు, ఇట్లాంటి ఆడపిల్లలు మీలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా, నాకు 3 ఆడపిల్లలు అని చెప్పి. అంటే అట్లా మనం ఛానల్స్లలో చూసి ఎక్కువ శాతం మధ్యలో వస్త్రధారణ విషయంలో మనం 1 మంత్ బర్నింగ్ ఇష్యూ నడిచింది కదా, అది దేశవ్యాప్తంగా బాగా వెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపడుతున్నారు. అంటే ఒక వస్త్రధారణ విషయంలో ఏ రకంగా అయితే మనం వెళ్ళాము, వీడు మీడియా అంటున్నారు కదా, మీడియా వస్తుంది పోతుందని మీడియా వాళ్ళని కూడా తిడుతున్నారు, డిస్కషన్లకు పోతున్నా వస్తున్నారు అంటున్నారు. మీరు అందరినీ తిడితే ఎట్లా సమాజం? ఇప్పుడు సమాజంలో మీడియా ప్రభావం అనేది 90% మంచిగా ఉంటుంది. సరే ఓ 10% మిస్యూజ్ చేసుకున్న వాళ్ళకే ఉంటుందేమో ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు ఎవరికైనా సమస్య పరిష్కారం కదా మీడియాని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఇమీడియట్ గా సమస్యను 10 మంది దృష్టికి తీసుకెళ్తారు. ఎవరు కూడా మీడియాకు పోయినంత మాత్రాన్ని ఏదో అవుతుంది సార్. ఇజ్జత్ అనేది, పరువు అనేది పైసలతో కొనుక్కుంటే రాదు సార్. అది మానసిక ప్రశాంతత అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ మనం మంచి పని చేస్తే మంచిది అంటారు, 100 మంచి పనులు చేసి ఒక్క చెడు పేరు చేస్తే అబ్బో చెడ్డది అంటారు. అలాంటి లోకాన్ని మనం పట్టించుకోవద్దు అంట నేను. మన పిల్లల కోసం, మన దానికోసం. నేను అనేది సింగిల్ ఉమెన్కి అదే చెప్తాను నేను.
వాడేమనుకుంటుండో వీడేమనుకుంటుండో వాడి కోసం మీరు బతకకండి. కానీ సమాజంలో ఒక ఒంటరి స్త్రీకి ఉన్న బాధ ఏంటి సార్ అంటే అది మంచితరైన బాధనే, బయటికి వెళ్ళినా బాధనే, గంట సేపు ఫోన్ మాట్లాడినా బాధనే, ఓ రోజు తాళం వేసి ఎక్కడైనా పోయినా కూడా ఎటో పోయింది అనేది, మళ్ళీ ఏదైనా మాట్లాడితే అమ్మో దీనికి ఎంత అది ఇది చూసినావా అని కొంతమంది అంటారు. ఒక ఒంటరి మహిళ బాధ అనేది ఈ ప్రపంచంలో వర్ణాతీతం సార్. ఎవరు ఇవాళ పిల్లల్ని పెంచుకోవడానికి పిల్లల కోసం పొద్దున్న లేస్తే కష్టపడతారు, ఆఫీస్కి పోతే ఎక్కడ పోయిందో ఎవనెంబడి పోయిందో అని మాట్లాడతారు, గట్టి మాట్లాడితే అమ్మో దీన్ని నోరే లేస్తుంది అని అంటారు. ఎలా సార్ ఎలా చెప్పండి? పిల్లల కోసం కష్టపడకపోతే వెళ్ళదు. పిల్లల కోసం కష్టపడి రాత్రి నిద్రలేని రాత్రి గడుపుతుంది ఆడది పిల్లల కోసం. తన మానసికంగా తను కూడా స్ట్రాంగ్ ఉండాలి, తన యంత్రం కాదు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? ఒంటరి మహిళ అంటే కాకుల్లాగా కాల్చుకొని తినేటోళ్ళే కానీ అయ్యో అనేటోడు ఎవడు ఉండడు. మొగడు చచ్చినామంటే అంతో ఇంతో సానుభూతి, కానీ మొగడు వదిలిపెట్టినారంటే మాత్రం కాకుల్లాగా కాల్చుకొని తింటారు. తప్పు ఎవరిదైనా ఇక్కడ. నేను అనేది ఏంటంటే సమాజంలో, అందుకే సమాజంలో మార్పు రావాలంటే సార్, ప్రజలలో మార్పు రావాలి తప్ప మనం ఒకరము మీరు మేము చేయడం వల్ల మార్పు వస్తుందని కానీ, డిస్కషన్ల వల్ల కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక మానసిక సమస్య అనేది ఒక మెడిటేషన్, ఒక యోగానో, లేకపోతే మనకు సమస్య వచ్చినప్పుడు 10 మందితో మాట్లాడడము, ఒక వేదికను పంచుకోవడం. అందుకే కదా మేము ఒంటరి మహిళలకు, ఈ బలహీన వర్గాల మహిళలకు, గ్రామీణ ప్రాంతాలకు ఒక కోచింగ్ సెంటర్స్ అందుకే పెడతాం. ఓ గంట సేపు 2 గంటల సేపు బయటకు వస్తే ఆ క్షణం తప్పితే చాలు సార్. మనము జరగాల్సిన క్షణం ఉంటుంది చూడండి, ఆవేశం అనేది అటు మళ్ళీ రాదు. అది అప్పుడు ఏమైతుందంటే మనసు నిరుత్సాహం అనేది రాకూడదు, ఒక ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఒక్కటే సార్, ధైర్యంగా ముందుకెళ్తే. ఇవాళ మొండిగా నేను ఒక వస్త్రదానం 1 month ఫైట్ చేశా. నేను మన ధైర్యం అని కాదు, మనం ధైర్యంగా అంటే వచ్చాం, అది మనకున్నది చెప్పాం. మనం ఏం రోజు షిఫ్ట్, మనమేమో బుక్కులు చదువుకొని రాలేదు, ఎవరైనా మనం ఏమైనా స్క్రిప్ట్ ఇస్తే చదవలేదు. అది మనం పెరిగిన వాతావరణం, మనకు సమాజంలో ఏదైనా సమస్యలు. నిజంగా అది మనం టాపిక్ అది సీరియస్గా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన సినిమా ఫంక్షన్లో చూస్తుంటే 100% హీరోయిన్స్, యాంకర్స్ అందరు కూడా వస్త్రధారణ అనేది ఒక పద్ధతి ప్రకారం వస్తున్నారు. సో మీరు అన్నట్టుగా సినిమా షూటింగ్ అట్లానే ఉండండి, బయట ఎందుకు అట్లా ఉంటారని చెప్పి మనం మీరు అడిగిన పాయింట్ ఏదో ఉందో ఆ పాయింట్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతున్నారు. సో అదొకటి. అది ఆ విషయంలో అంటే నేను అనేది అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సరే ఒక 5% 2% వాళ్ళని మనం మార్చలేం, 10% కూడా మార్చలేం, 80% మోర్ దెన్ 80% మనకి 90% మద్దతు ఇచ్చారు సార్, ఇచ్చారు కామెంట్స్ రూపంలో. కానీ అప్పుడు అనిపించింది సమాజంలో విలువలు సంప్రదాయాలు ఇంత ఉన్నాయి అంటే వాళ్ళ మనసులో ఉంటుంది, మీలాగే వాయిస్ బయటకు వస్తే సపోర్ట్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళకి సమస్యలు లేవని కాదు, బోలెడు సమస్యలు ఉన్నాయి. నాకు కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ నడిచినప్పుడు కొన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారు ఒకటి రెండు, నేను నిజంగా డిప్రెషన్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే మనం ఏం మాట్లాడాం, ఎందుకు ఇలా బ్యాడ్ పెట్టాడు అనేది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంత టోళ్ళమైనా కూడా ఆ క్షణంలో మళ్ళీ నన్ను ఏంటి ఇలా నేను ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తాను మీడియా వాళ్ళతో కానీ, తమ్ముళ్ళు కానీ, ఎవరైనా మీడియా సోదరులు నాకన్నా చిన్నలు ఏంద్రా ఇలా ఇలా అన్నారు తమ్ముడు అంటే, లైట్ అక్క నువ్వు మర్చిపో అక్క, నీ గురించి ఇట్లా కాదు అక్క నువ్వు అని అంటే, అంతే అంటావా తమ్ముడు అంటే అట్లా నేను డిస్కషన్ చేస్తే ఓకే అనిపిస్తుంది. అది నేనే లోపల పెట్టుకున్నా అనుకోండి, ఒక్కొక్కసారి నాకు మానసికంగా ఎక్కడో వెళ్ళిపోతున్నాను సార్. నేను అది చేస్తున్నాను. నేను అక్కడ వెళ్ళాను, అక్కడ మహిళా సంఘాల ముందే వేరే అక్కడ డోరు పగలగొట్టేశారు. అక్కడ మేము అనేది ఏంటంటే డోరు పగలగొట్టడం సమస్య కాదు, అక్కడ ఈ పిల్లల్ని ఇద్దరిని ఆ తల్లిని ఆ ఇంట్లో పెట్టాలి అనేది వాదన. అది ఒకవేళ చట్టపరంగా చూస్తే పగలగొడితే నేరం అంటుండ్రు, కానీ వీళ్ళకి ఏదైనా జరిగినప్పుడు సమాజం సిగ్గుపడాలి. కాబట్టి మేము అనేది ఏంటంటే వాళ్ళకి చెట్లను కల్పించాలని అడిగాము, చేశాము. నేను ఇక్కడ వేరే ఫోన్ మాట్లాడుతున్నాను, మహిళా సంఘాల వాళ్ళు పోయిండ్రు, డోర్ తీశారు, సామాన్ అందులో పెట్టేశారు. నేను వాళ్ళతో కూడా చెప్పాను, వాళ్ళ అత్త మామని పిలిచి వాళ్ళ డోర్ తీసిన తర్వాత వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను, చూడండి అమ్మా ఇది మీ ఇంటి సమస్య, నాకు 15 రోజులు ఉంది చెప్పి నేను రాలేదు, కానీ ఇక్కడ సమస్య తీవ్రంగా ఉంది, కాబట్టి మీరు కూర్చొని సమస్యను పరిష్కరించుకోండి. బెస్ట్ మీ ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా మొన్నటి వరకు మీ బావగారితో ఉంది, మీ కోడలు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు కాదన్నంత మాత్రమే కాదు, భర్త చచ్చిపోయినంత మాత్రం మన కోడలు కాదనొద్దు, భర్త కొడుకు చచ్చిపోయిన కొడుకుతో పాటు పిల్లలు కూడా లేరని తప్పు అంట. నేను మనం చదువుకున్న వాళ్ళు, వాళ్ళు పాస్టర్స్ చదువుకున్నారు, సమాజంలో దేవుని నమ్ముకున్నాం అంటారు కదా, వాళ్ళే అలా చేస్తే ఇంకా ఏ దేవుడు ఎవరు చెప్తాడు అనేది నేను అదే చెప్పాను. అంటే వాళ్ళు విన్నారు సార్, విన్నారు. సరే మేడం మేము అంటే మీరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకు ఒక దారి చూపించండి పిల్లలకి, ఇద్దరికి పిల్లలకి చదువుకునే డిపాజిట్ చేసి వాళ్ళకు జీవితం ఏదో చూపించేసి పంపించండి, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు.
కరెక్ట్ అనేది చెప్పినాం. మళ్ళీ ఈరోజు కాల్ చేశారు, మేడం మీరు అన్నదే కరెక్ట్ మేడం, మేము మా మామయ్య గారితో మాట్లాడాం, మీరు వాళ్ళ సమస్య ఎందుదో తెలుసుకొని మాకు చెప్పండి అన్నారు. దట్స్ ఆల్. ఏముంది సార్ అక్కడ? అది అప్పటి వరకు టీవీలలో అన్ని వచ్చి అది చేస్తే ఒక సమస్యకు పరిష్కారం అంటే ఆ అమ్మాయి ఓపికతో కూడా చూసాం అక్కడ. నేను కనీసము ప్రయత్నం చేసి వాళ్ళ మామని పిలుస్తానే ఫస్ట్ రాలే, తర్వాత వాళ్ళు ఆలోచించుకొని నేను చెప్పాను, ఎవరిని ఎవరో చేయడానికి రాలేదమ్మా, ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నప్పుడు సమాజంలో అడగాలి, మీ గురించి తెలుసండి మాకు అంటే, మేము ఎందుకు వచ్చాం మీరు అర్థం చేసుకోండి, మీ ఇంటి ఆడపిల్ల, ఏ పిల్ల అయినా ఆడపిల్ల. సంధ్యక్క అనే వ్యక్తి ఒక భరోసాను ఇస్తుంది, వాళ్ళకి 8 లక్షల కోట్లు ఇస్తలేదు. భరోసా అంటే ఒక టైం తీసుకొని ఇవ్వడమే అది పెద్ద గొప్ప కదా సార్. ఇవాళ రేపట్ల సమాజంలో ఎంత ఎవరి జీవితాల వాళ్ళే ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళడం, ఆ పాప కూడా అక్కడ ఉంది, ఆ అమ్మాయి మొన్న పావని ఆ అమ్మాయి పేరు, మధ్య అమ్మాయి పేరు, అది ఉరికొచ్చి పట్టుకుంది సార్ మొన్న, నేను అక్కడ చూసింది కదా, అది వచ్చి పట్టుకుంటే నా గుండె అయితే అసలు ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి సార్. అమ్మాయి అంటే అందులో కొన్ని వాళ్ళు అలౌ చేయరు కానీ అమ్మా అని వచ్చి పట్టుకుంది. నాకైతే నేను చెప్పాను అనమాట, నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఎంత ముద్దుగా ఉంటుంది సార్ అమ్మాయి, నేను అన్న క్రికెట్ ఆడుతూ పెట్టాను అంటే ఆడతా, కొద్దిసేపు నవ్వుపిచ్చి అది చేసి ఒక నాకు చేతనైంది నేను చేసా. ఫ్రూట్స్ కొడుకో అని చెప్పేసి 500 చేతిలో పెట్టి తెచ్చుకున్నాను, నేను మళ్ళీ వస్తాను, నువ్వు మళ్ళీ వస్తావా, మళ్ళీ చెల్లిని చూడడానికి వస్తావా అని, వస్తా పెట్టాను, నేను ఇప్పుడే చూసినా కదా అని చెప్పిన. మళ్ళీ నువ్వు కూడా నాకు ఫోన్ చేస్తావు అంటే నాకు ఒక ఆనందం అనిపించింది సార్. నా రిలేటివ్స్ లో కూడా ఏదైనా జరిగినా నేను ఫంక్షన్స్ కూడా అసలు అటెండ్ కాను కొన్ని సందర్భాలు. కానీ ఒక సమాజం మీద ఒక బాధ్యత అనేది నాకు ఇంకా అలవాటు అయిపోయింది 23 సంవత్సరాల నుంచి, ఓ ఫౌండేషన్ నుంచి. కొంతమంది రెగ్యులర్గా కాల్స్ చేస్తుంటారు, మ్యాక్సిమం నేను కాల్స్ మొత్తం రిసీవ్ చేసుకుంటా, ఏదో ఒక సమయంలో చేసుకోకుండా మిస్ కాల్ ఉన్నా చేస్తాను అంతే. ఒక వ్యక్తి ఏంటంటే సార్ ఒక భరోసాగా ఇచ్చుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఏదైనా కూడా ఇవాళ ఈ హత్యలకు ఆత్మహత్యలకు దీంట్లకు దారి ఏంటంటే సమస్యకు పరిష్కారం ఉంది, కూర్చొని చర్చించుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి ఎవ్వడు మనకేం పెట్టాడండి, వాడి కోసమో వీడి కోసమో ఎవరి కోసమో బతకండి, మీకోసం మీరు బతకండి, మీ కుటుంబం కోసం మీరు బతకండి, మనకి ఎవ్వడు పెట్టాడు. ఇవాళ ఒంటరి మహిళను ఒక భర్తను కోల్పోతే తల్లిదండ్రులు ఆశ్రయించండి. తల్లిదండ్రులను మనకు మీ మీ ఇప్పుడు కరీంనగర్లో చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ, నీ పిల్లలను తీసుకొని రా అమ్మ, నాకు 2 బిడ్డలు, నువ్వో బిడ్డవు, 2 పిల్లలు, 5 పిల్లలు అనుకుంటాను. అట్లా ఒక భరోసా తల్లిదండ్రులు కూడా కల్పించాలి. భర్తను వదిలిపెట్టి ఇంటికి వస్తే పక్కింటోడు ఏమనుకుంటాడు అంటే నీ బిడ్డ ఉండదు అప్పుడు అక్కడ. నీ బిడ్డ లేని లోటు అనేది ఈ ప్రపంచంలో పక్కింటోడుగా ఎవడో దోల్చలేడు. కాబట్టి నేను అనేది ఏంటంటే సమాజంలో తప్పు చేయని వ్యక్తి ఎవడు ఉండడు. పడనప్పుడు విడిపోవడం బెటర్, కొట్టుకోవడం ఎందుకు, చంపుకోవడం ఎందుకని నేనంట. కాబట్టి నేను అనేది ఏంటి సార్ అంటే సమాజంలో ఒంటరి మహిళ సక్సెస్ఫుల్ అనే స్టోరీ కూడా మీరు అప్పుడప్పుడు పెడుతుండాలి. పెడుతుంటే ఏమవుతుందంటే ఆమె జీవితంలో పడ్డ కష్టాలు అనేది కూడా ఆదర్శంగా తీసుకుంటారు. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు మదర్ ఫౌండేషన్ మీద ఇన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్లో ఉన్నారు కదా మేడం. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క పిల్లలు ఇందాక మీరు చెప్పారు, ఒక చిన్న పిల్ల ఉంటుంది, వాడు డైవర్స్ అవుతుంది, ఆ పాపను ఏం చేసుకోవాలో తెలియదు, దానివల్ల ఇప్పుడు మాతా శిశు సంక్షేమం అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళకి ఇవ్వటం కానీ, వాళ్ళు ఇంకోటి అంటే ఇప్పుడు పిల్లలు లేక అడాప్షన్ కోసం కూడా చాలా మంది వెయిటింగ్లో ఉంటారు, వాళ్ళు అలానే వెయిటింగ్లో ఉంటారు, ఈ పిల్లలు ఇట్లే ఉంటారు. ఇవి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటాయి, జున్నెలను ఇప్పుడు ఆర్ఫన్ ఉన్నాయి, గవర్నమెంట్ చాలా ఉన్నాయి, ఎవరికేం తెలుసు. ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మింటికి పోలేరు, భర్త ఇలా కొడతాడు, ఎక్కడ పోవాలో తెలియదు. అది మనకి ప్రతి పోలీస్ స్టేషన్ లో సఖీ సెంటర్స్ ఉంటాయి సార్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. ఇది అవేర్నెస్ తీసుకురా, ఎన్ని రోజులైనా సార్ షెల్టర్ ఇస్తారు అక్కడ వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు. ఏ రాత్రి 24 గంటలు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి ఏం చేయాలంటే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు జనాలకు తీసుకెళ్ళాలి. నేను అనేది ఏంటంటే అలా తీసుకెళ్ళినాం అనుకోండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం. ఈ కోట్లలో కూడా సంవత్సరాల తరబడి పెట్టుకొని ఇవన్నీ వైరాగ్యం పెంచుకోవడం కన్నా తొందరగా కంప్లీట్ చేసుకొని, ఒకవేళ కేసులు ఎక్కువైనప్పుడు లోక్ అదాలత్ పెట్టుకొని ఎక్కువ శాతం సమస్యను తొందరగా పరిష్కరించేసుకుంటే బెటర్ అనేది నా